రేపేమవుతుందో చూసుకో రేపేమవుతుందో చూసుకో అంటూ మాజీ సీఎం నాదెళ్ల భాస్కర్రావు సీఎం చంద్రబాబు భవిష్యత్తు గురించి నొక్కి వక్కానించడం ఆసక్తిని కలిగిస్తుంది. పెద్దలు అనుభవాలతో చెప్పే మాటలకు సహజంగా విలువ ఉంటుంది. కానీ చంద్రబాబు భవిష్యత్తు మహా అయితే ఏమవుతుంది? వైసీపీ గెలిస్తే చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోతుంది. అంతవరకు మన ఆలోచన ఉంటుంది. కానీ 82 ఏళ్ల భాస్కర్రావు చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలు కఠినతరంగా పరిగణలోనికి తీసుకుంటే ఆయన భవిష్యత్తు అంత సులభతరం కాదని అభిప్రాయానికి రావచ్చు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కున్న తీరు ఆయనకు ఆందోళన కలిగించే విషయమే. ఇదే విషయంపై నాదెండ్ల వ్యాఖ్యానించడం చూస్తే చంద్రబాబు ఈ కేసు నుండి తప్పించుకోలేదన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. జగజ్జంత్రీలు అనే పదాన్ని కూడా నాదెండ్ల భాస్కర్రావు వాడారు. తెర వెనుక ఎన్నో చెడు కార్యాలను నడిపించే వాళ్లకు, అత్యంత దురాశపరులకు గాని ఆ పదాన్ని వాడరు. రాజకీయాలనగానే పట్టు విడుపులు ప్రదర్శించడం నాయకులకు ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం. ఏమీ లేని చోట 1,00,000 కోట్లంటూ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని బదనం చేసేందుకు చేయడం, ఎన్నికలైపోయినప్పటికీ హద్దులు దాటి ప్రతిపక్షంపై తమ దాడులను కొనసాగించడం, ఇలా చాలా విషయాల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయనకు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రమాదాన్ని కొని తెచ్చే అంశాల్లో ఒకటే. వయసు మీద పడుతూ ఉండటంతో బాబు ఎత్తులు జిత్తులను మునుపటి తరహాలు ప్రదర్శించే స్టేజ్ కూడా దాటిపోయింది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.